సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకెళ్లినట్లే ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి కూడా జైలుకెళ్లక తప్పదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశాన్ని దోచుకు తినే పార్టీగా తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తారని హామీ ఇచ్చారు అరవింద్. నువ్వు ఫలానా పనులు చేసిన జీవితంలో ఇంత రైతులు బాగుపడ్డారు, 8,000 రైతులు బాగుపడ్డారు, లక్షల మంది బాగుపడ్డారు. ఒకటి చెప్పు, నీ ఎవరిని రాజకీయ పెట్టి ఇప్పుడే నరేంద్ర మోడీ గురించి ఏం మాట్లాడతారా మీరు? మొత్తం దోసుక తినేటోళ్ళు మీరు. కాంగ్రెస్ పార్టీ అంటే దేశాన్ని దోసుక తినే పార్టీ, దేశాన్ని దోసుక తినే పార్టీ. ఏం చేసిన వాటి చెప్పేది లేదు. కానీ ఎలక్షన్ నిలబడుతున్నా గవర్నమెంట్ ఉన్నది, ఆ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అందరిని బెదిరించుడు, ఇంకొక ఆయన ఇంకా అందరిని బెదిరించుడు, జాయిన్ చేయించుకున్నాడు, అందరిని బెదిరించుకుంటా నడిపించుడు. ఇదే రాజకీయం.